రామూర్తి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మా అభిప్రాయం. రైట్ కౌశిక్ యాదవ్ గారు, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, ఆ డెసిషన్ తీసుకోవడం, దాన్ని ముందుకెళ్ళిపోవడం, ఆల్మోస్ట్ మీరు అనుకున్న పనిని పూర్తి చేసే పనులు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు పడిపోయారు. కానీ ఏదైతే ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ని అపోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తిని ఈ విధంగా బాధ్యతలు అప్పచెప్పడం ఏంటి, తెలంగాణలో అంత ప్రముఖులు లేరా అనే వాదనని బీఆర్ఎస్ కానీ అదేవిధంగా తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ కానీ బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామ్యం, అస్తిత్వం ఉండాలని చెప్పేసి 5 లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్పేసి ఆనాడు ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించుకున్నాం. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో జయ జయ హే తెలంగాణ గేయంపై కవిత అందశ్రీ గారిని గీతాన్ని ఓన్లీ కీరవాణి గారితో చర్చల రూపంలో వారి సలహాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటూ, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంత చెప్తా ఉన్నారు కదా, మరి ఎందుకు ఇన్ని రోజులు అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకోలేకపోయినాం అంటే, తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారు దళితుడేనా? మీరు అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ఎందుకు ప్రకటించుకోలేదు? అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి గద్దర్ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, అదే గద్దర్ గారి పేరు మీద అవార్డు ఇచ్చుడు కావచ్చు, గద్దర్ గారి విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా ఆనాడు కేసీఆర్ గారు మీరు చూసారు, తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యాదిగుట్ట సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ సలహాదారు ఓడారంటే ఆ రోజు ఆనంద్ సాయి గారు, అదేవిధంగా చిన్నజీఆర్ గారికి సలహాలు తీసుకొని మీకు ఏకంగా యాదిగుట్టని యాదాద్రని భద్రాచలని చెప్పేసి మీరే పేర్లు మార్చారు. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అస్తిత్వం గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా నవ్వుకుంటారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక శాఖని, మహారాష్ట్రలో ఒక శాఖని ఏర్పాటు చేసుకోరు. ఇప్పుడు మీరు అస్తిత్వం గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా విశ్వాసంలో తీసుకోరు. తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ 4 లక్ష్యాలు నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది కాబట్టి 5 లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకొని, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వారి కీరవాణి గారి సలహా ఓన్లీ వారు సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వారు సలహాలు తీసుకుంటా ఉన్నారు. మీరు గతంలో యాదగిరిగుట్టకు ఆర్కిటెక్టే ఆనంద్ సాయి గారు, చిన్నజీఆర్ స్వామి గారిని అడ్వైజర్ పెట్టుకొని మీరు తెలంగాణ రాష్ట్రంలో దేవుళ్ళ పేరు మార్చారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చమని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించాడు. దానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి భద్రాచలం అని చెప్పేసి మారుస్తామని చెప్పినా దానికి కూడా కట్టుబడి ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కీరవాణి గారి సలహాలు మాత్రమే తీసుకుంటా ఉన్నారు, వారితో చర్చిస్తా ఉన్నారు తప్ప ఆ పాట రాసిన వారు తెలంగాణ వాళ్ళు, పాడేవారు తెలంగాణ వారు, అన్ని కూడా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ యాస భాషకు మాత్రమే సంబంధం వ్యక్తులు మాత్రమే ఆ గీతాన్ని చూస్తా ఉన్నారు. కాబట్టి దాని విషయంలో ఎవరు కూడా పొరపాటు పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి అందశ్రీ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకుంది. కానీ సలహాలు మాత్రమే కాదు అనుకుంటున్నాను, ఓవరాల్గా ఆ పార్టీ అవుట్పుట్ మొత్తం అంటే ఆ సాంగ్ అవుట్పుట్ మొత్తం కూడా క్లియర్ కట్గా వచ్చే బాధ్యత మొత్తం కూడా కీరవాణికి అప్పచెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీరు కేవలం సలహా మాత్రమే అంటున్నారు, ఇది నిజమేనా? మీరు చెక్ చేసుకోండి, ఇది మా సిపిఆర్ఓ సంబంధించినటువంటి సైటు. సంగీత కీరవాణి చర్చిస్తా ఉన్నది, జస్ట్ అందశ్రీ గారిని ముందు పెట్టుకొని దీన్ని ఏ విధంగా కంపోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి చర్చిస్తా ఉన్నారు. అంటే చర్చల సలహాలు కూడా తీసుకోవద్దు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు అందరితో చర్చిస్తా ఉన్నారు. ఏది మంచిదైతే తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటారో చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకున్నాం. కాబట్టి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కావచ్చు